హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మేమైతే ఈ విధంగా కోడిని కాలుస్తున్నాము. బొచ్చు పీకేసాము ముందుగానే. ఈ విధంగా మంటలు కాలుస్తాం మేము. ఈ కాల్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం ఏవైతే ఉన్నాయో కొద్దిగా తెగి ఉంటాయి కదా, అవన్నీ పీకేస్తామండి. ఆ బొచ్చులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మేము కాల్చిన తర్వాత కడిగేస్తాము. చూడండి, నీటికి క్లీన్ కడిగేస్తాం అన్నమాట. చూడండి, నాటుకోడి మనం ముఖ్యంగా ఇంటికి వచ్చిన అతిథుల కోసం అయితే ప్రిపేర్ చేస్తాం. అయితే మేము మా గిరిజన సంప్రదాయ ప్రకారంగా నాటుకోడి కానీ ఏదో కోడి తెచ్చి కోస్తామండి. ఆ టైంలో చూస్తాం కదా, ఈ విధంగా మేము కోస్తాం. మా ఏజెన్సీలో కోయడం ఈ విధంగా కోస్తాం మేము. చూస్తాం కదా మా స్టైల్లో ఈ విధంగా అయితే మేము కోడి కోస్తాం. చూడండి, మీకు చూపిస్తాం ఫ్రెండ్. చూడండి, కోడి అయితే మస్తుగా యమ్మిగా ఉంది కదా, కొత్త పెళ్లి కూతురు తయారు చేసినట్టుంది కదా. అది కోస్తుంటే అమ్మి నోరు ఊరిపోతుందండి. చూస్తున్నారు కదండి, నాటుకోడి అంటే అందరి నోరు ఊరిపోయేదండి. ఆ పులుసు ఒక్కసారి వేసుకుంటే మరల వేసుకోవాలనిపిస్తుంది. నాటుకోడి అంత టేస్ట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ స్టైల్లో అయితే మేము కోసేస్తున్నామండి. చూస్తున్నారు కదా మన స్టైల్ ఎలా ఉంది. ఈ విధంగా అయితే మేము కోసేస్తాము. చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా కోస్తున్నాం మనం. చూస్తున్నారు కదా, అది ఏ పార్ట్కి ఆ పార్ట్ పీకేస్తాము. మేమైతే ఈ స్టైల్లో కోస్తామండి. మీరు ఏ స్టైల్లో కోస్తారో తెలీదు మీ ఏరియాలో. మేమైతే ఈ స్టైల్లో కోస్తాం ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఈ విధంగా అయితే మేము కోసిస్తున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము కోస్తాము. చూడండి, ఈ విధంగా ఈజీగా తీసేస్తున్నాం మనం. అక్కడ నరల్లా ఉంటాయి కదండి, అది తీసేస్తాం. చూడండి, అది మాంసం ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుందండి అది పచ్చిగా ఉన్నప్పుడు. చూడండి, మా కత్తులు అయితే ఈ విధంగా ఇటువంటి కత్తులు మేము వాడతామండి. చూస్తున్నాం కదా, పెద్ద కత్తి. ఇదిగో, ఇది మాంసం ఉంది కదా, నరాలు. ఆ నరాలు తీసేస్తామండి మేము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మేము తీసేస్తున్నాం. చాలా గట్టిగా ఉంటుంది, చూస్తున్నారు కదా. తీసేస్తాం మేము అయితే ఈ విధంగా. చూడండి, అమ్మిగా అనిపిస్తుందండి కోడి. నాటుకోడి అంటే నాటుకోడిని అందరికీ నోరూరిపోద్దండి. ఎప్పుడో దొరుకుతుంది కదండి, మనం ఇంట్లో పెంచుకుంటామండి. ఇదే కోడి బయట కొనుక్కుంటే 1200-1500 అండి. 2 ఏళ్ళు కూడా అవ్వచ్చు ఈ పుంజు. చూస్తున్నారు కదా, ఇదే మేము కోస్తాము. చూస్తున్నారు మనం కోయడంలో ఈ విధంగా కోసుకుంటామండి మేము, చిన్న ముక్కలుగా. నాటుకోడి కదా, మరి పెద్ద ముక్కలు బాగుండేదండి, అందుకే చిన్న ముక్కలు మేము కోసుకుంటాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము కోసుకుంటాము. నోరుద్ది. మా ఇంట్లో వచ్చే అతిథులకు ఖచ్చితంగా అయితే పెడతామండి. చూస్తున్నారు కదా, సమయానికి మా ఇంట్లో కోళ్ళు పెంచేస్తాం మేము. బయట కొనుక్కోవడం తక్కువ కొనుక్కుంటామండి. గిరిజన ప్రాంతంలో ఎక్కువ నాటుకోడి కానీ పెంచుకోవడం అనేది జరుగుతుందండి. చూస్తాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా కటింగ్ ఈ విధంగా చేసుకుంటాం. మన నాటుకోడి ఈ విధంగా. మీరు అయితే ఏ విధంగా కటింగ్ చేస్తారో తెలియదు. చూస్తున్నారు కదా, ఇంత నీట్ కటింగ్ చేసుకుంటున్నాం మనం. ఇదే బయటకు వెళ్తే 200-300 అవుతుందండి కటింగ్కి తీసుకుంటారు. కానీ మనం ఇంట్లోనే ఈ విధంగా మనం చేసుకుంటాం. మీరైతే ఇంట్లో చేసుకుంటారు లేదా కటింగ్ షాపులు చేయించుకుంటారు. కానీ కోళ్ళు మాంసం కట్ చేసే షాపులు, కటింగ్ షాపులు, మేమైతే ఈ విధంగా కట్ చేసుకుంటామండి. ఇండివిజువల్గానే కట్ చేసుకుంటాం. అన్ని పనులు మేము దగ్గర ఉండి చేసుకుంటాం. ఎందుకంటే మన కత్తి గట్ర అన్నీ ఉంటాయి కాబట్టి మంట గట్ర పెట్టి అన్ని విధంగా మేము చేసుకుంటామండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా ఇంట్లో వచ్చే అతిథులకు నోరూరించే నాటుకోడి కూరను పెడతాం. చూస్తున్నారా, ఈ విధంగా అయితే మనకు మంచి పులుసు దొరుకుతుందండి ఈరోజు. చూస్తున్నారు కదా, మా ఇంట్లో వచ్చే అతిథులు ఎంత హ్యాపీగా తింటారంటే అంత హ్యాపీగా తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారండి. మీరు కూడా మా ఊర్లో వచ్చేయండి. వస్తే నాటుకోడి మేము ఖచ్చితంగా కాలుస్తామండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే మేము కటింగ్ చేసి అన్నీ చేసి ఈ విధంగా రెడీ చేసుకుంటాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్, మేము బయట క్యాంప్ వేసినప్పుడు కూడా ఇటువంటి నాటుకోడి పట్టుకెళ్ళి కోసుకొని తింటామండి. క్యాంప్ టెంట్ గట్రా పెట్టుకొని మేము ఒక బ్యాచ్ ఉన్నాం. అలాగా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా బయటకు వెళ్ళిపోతామండి. చాలామంది వస్తారు మా ఫ్రెండ్స్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము నాటుకోడి కోసుకుంటున్నాం. చూస్తున్నాం కదా, ఎవరి పని వాళ్ళు చేసుకొని కోసేసుకుంటున్నాం. ఒక నాటుకోడిని 2 కోస్తున్నాం మనం. మీకు చూస్తే నవ్వుగా ఉంది కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, అయితే కేజీన్నర మాంసం వచ్చిందండి మనకు ఆ ప్లేట్లో. చూస్తున్నారు కదా, ఎంత అమ్మిగా ఉంది. మీరు కూడా వచ్చేయండి మా ఊర్లో, నాటుకోడి కోసిద్దాము. ఎవరిని ఉంటే మా సబ్స్క్రైబర్ ఉంటే వచ్చేయండి, కోసేద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి మన నాటుకోడి. ఈ విధంగా మనం కోసుకోవాలి తప్పకుండా. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా చూస్తూ వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. కొద్దిగా లైక్, కామెంట్ చేసి వెళ్ళండి. మీరు ఇటువంటి లైక్లు, కామెంట్ చేస్తే మేము వీడియో మరీ ముందు ఇంకా వీడియోలు ఇంకా చేస్తాం. చూస్తున్నారు కదా, కేజీన్నర మాంసం అయితే వస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు మర్చిపోండి ఇటువంటిది.